అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వ్యవసాయంలో డ్రోన్ల వాడకం, కొనుగోలులో సూచనలు, భూసార పరీక్షల వల్ల రైతులకు వనుగూరే లాభాలు, క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనిస్తున్న నూతన మిరప రకం అర్కా ఖ్యాతి, వట్టివేరు సాగుతో రైతుకు ఆదాయం, బైబ్యాక్ ఒప్పందాలకు ముందుకొస్తున్న కంపెనీలు. పంటల సాగులో మన రైతులు బస్తాల కొద్దీ ఎరువు కట్టెలను పొలంలో గుమ్మరిస్తున్నా దిగుబడులు మాత్రం ఆశించిన మేర పొందలేక నిరాశ చెందడం నిత్యం చూస్తూనే ఉంటాం. దీనికి తోడు కేవలం స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులనే పంటలకు అందిస్తూ సూక్ష్మ పోషకాలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. నేలల్లో ఎంత మోతాదులో పోషకాలు ఉన్నాయో తెలుసుకోకుండా పదే పదే రసాయన ఎరువులను వాడటం వల్ల సాగు ఖర్చులు పెరిగిపోవడమే కాక భూభౌతిక లక్షణాలు కూడా దెబ్బతినే ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలను చేయించుకొని పంటల సాగుకు వెళ్లటం మంచిది. ఇందుకోసం మట్టి నమూనాలను ఏ విధంగా సేకరించాలి, పరీక్ష ఫలితాల ఆధారంగా ఎటువంటి పోషక యాజమాన్యం చేపట్టాలి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం మృతికా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సాయినాథ్. ఈ మట్టి నమూనా సేకరణ కానీ భూసార పరీక్ష ఆధారిత ఎరువుల సిఫారసు ద్వారా మనము మనిషికి రక్త పరీక్షలాగో భూమికి భూసార పరీక్ష అన్నట్టు మట్టి నమూనాను ఎలా సేకరించాలి. ఎకరం పొలంలో 8 నుంచి 10 చోట్ల మట్టి నమూనాను సేకరించాలి. ముందుగా జిగ్జాగ్ అంటే ఒక చోట కాకుండా వేరే వివిధ చోట్ల జిగ్జాగ్గా తీసుకోవాలన్నట్టు మట్టి నమూనాను. దీనికోసం మనం వి ఆకారంలోనూ మట్టిని తవ్వుకోవాలి. ఇలా వి ఆకారంలో ఒక పారతో కూడా ఇటు అటు వేసినప్పుడు మనకు వి ఆకారంలో వస్తుంది. అప్పుడు మట్టి నమూనాను కింది నుంచి పై పొరలుగా తీసుకోవాలి. మనం 8 నుంచి 10 చోట్ల సేకరించిన మట్టిని ఒక కుప్పగా మార్చుకొని కలెక్షన్ చేసినప్పుడు కూడా ఆ మట్టి నమూనాను మనం ఒక ఎరువుల సంచిలో కానీ పశువుల పేడ ఉన్న సంచులో వాటిలో వేయద్దు. ఎందుకంటే అందులో ఆల్రెడీ పోషకాలు ఉంటాయి కాబట్టి ఆ సంచులు కాకుండా ఒక క్లాత్లో కానీ వేరే సంచిలో సేకరించి ఒక కుప్పగా మార్చి అందులో వేర్లు కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉన్నట్లయితే తొలగించుకోవాలి. ఇలా తొలగించుతున్న ఒక చతురస్రాకారంలో మార్చుకోవాలి. ఆ మట్టిని చతురస్ర 4 భాగాలకు విభజించుకొని ఎదురెదురు భాగాలను తొలగించుకోవాలి. తర్వాత మళ్ళీ మట్టిని కలుపుకొని ఒక కుప్పగా మార్చి మళ్ళీ చతురస్రాకారం నుంచి మళ్ళీ 4 భాగాలు విభజించుకొని ఆ ఎదురెదురు భాగాలు కాకుండా మిగతా ఎదురెదురు భాగాలలో మట్టిని తొలగించుకోవాలి. అలా మనం అరకిలో మట్టి వచ్చేంత వరకు ఇలా చేస్తూ పోవాలి. ఈ విధంగా మనం సేకరించిన మట్టిని దాంట్లో ఒక పాలిథిన్ కవర్లు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ తీసుకొని మనం దానిపైన రైతు పేరు, సర్వే నంబరు, అంతకుముందు వేసిన పంట, ఇంతకు నెక్స్ట్ వేయబోయే పంట, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ఒక చోడు ఉందా, లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని దాంట్లో మెన్షన్ చేయాలి. ఇలా చేసుకున్న మట్టి నమూనాను మనం భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. ఇది మన పంట పొలాలకైతే. అదేవిధంగా పండ్ల తోటల్లో మరి మట్టిని సేకరించడం ఇలా, దీనికోసం మనం ఒక గుంతను తవ్వుకోవాలి. మన పండ్ల తోటల్లో అయితే మనం 2 నుంచి 3 శాంపుల్ సేకరించినట్లయితే సరిపోతుంది. ఈ విధంగా సేకరించిన మట్టిని కూడా అదేవిధంగా రైతు పేరు, సర్వే నంబరు, గ్రామము, మండలు, ఆ విధంగా అన్ని డీటెయిల్స్ సేకరించాలి.
తర్వాత ఈ సేకరించిన మట్టిని భూసార పరీక్ష కేంద్రానికి పంపిన తర్వాత మనకు ఇందులో ఏముంది తెలుసుకోవాలి. దానికోసం మట్టిలో మన ఉదజని సూచిక ఉందా, తర్వాత లవణ సాంద్రత లవణ సూచిక ఉందా, తర్వాత సేంద్రీయ కార్బనం ఎలా ఉంది, నత్రజని ఎలా ఉంది, భాస్వరం, పొటాషియం, తర్వాత సూక్ష్మ సూక్ష్మ పోషకాలైనటువంటి ఐరన్, మ్యాంగనీస్, జింక్ వాటి గురించి తెలుసుకుందాం. మొదటగా ఉదజని సూచిక. ఉదజని సూచిక మన నేలలో 6.5 కంటే తక్కువ ఉన్న నేలను మనం ఆమ్ల నేలగా పరిగణించుకోవచ్చు. దీనికోసం ఆమ్ల నేలగా ఉన్నట్లయితే మనం ఏం చేసుకోవాలి, 3 నుంచి 6 క్వింటాల్ల సున్నాన్ని మనం వెదజల్లుకోవాలి. పంట వేయడానికి ముందు వెదజల్లుకున్నట్లయితే మనం తటస్థానికి తీసుకొస్తుంది. తర్వాత 6.5 నుంచి 8.5 మధ్యలో ఉన్నట్లయితే దాన్ని తటస్థ నేలగా పరిగణిస్తుంది. కాబట్టి ఈ నేల సాధారణ నేల. ఈ నేలలో మనకు దిగుబడులు కూడా అధికంగా వస్తాయి. తర్వాత 8.5 ఉదజని సూచిక ఉన్నట్లయితే మనం క్షార నేలగా పరిగణించవచ్చు. ఈ నేలలో మనం దాని సమస్యాత్మక నేలగా ఉంటుంది కాబట్టి దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవడం కోసం మనం జిప్సం వేసుకోవాలి. జిప్సం అయితే 1.2 నుంచి 2.4 టన్నుల జిప్సాన్ని మన నేలలో వేసుకొని కలిదున్నట్లయితే మనం దీన్ని సవరించుకోవచ్చు. తర్వాత ఈ లవణ సూచిక అనేది మనకు 0 నుంచి 4 డెసిసేమల్ పర్ మీటర్ ఉంటుంది. ఒకవేళ 4 కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ నేళ్ళు సాధారణ నేళ్ళు, ఆ మంచి నేళ్ళు ఏ పంటలకైనా పనికొస్తాయి అన్నట్టు. ఒకవేళ 4 డెసిమల్ పర్ మీటర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే అవి కొద్దిగా సమస్యాత్మక నేలలు, కొద్దిగా ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికోసం పచ్చిరొట్ట ఎరువులు కానీ, పశువుల పేడ కానీ, ఇతర జిప్సం కానీ అటువంటివి వేసినట్లయితే మనం దాన్ని సవరించుకోవచ్చు. తర్వాత సేంద్రీయ కర్బనం. ఈ నేలలో సేంద్రీయ కర్బనం 0.5 నుంచి 1.5 వరకు ఉంటుంది. 0.5% కంటే తక్కువ ఉన్నట్లయితే సేంద్రీయ కర్బనం తక్కువ ఉంది. కాబట్టి పశువుల ఎరువును 6 నుంచి 8 టన్నులు మన ఎకరానికి వేసుకోవాల్సి వచ్చింది. తర్వాత 0.5 నుంచి 0.75 ఇది మధ్యస్థంగా ఉన్నది. కాబట్టి మధ్యస్థంగా ఉన్నప్పుడు మనకు పశువుల పేడను 4 నుంచి 6 టన్నులు కొద్ది వేసుకోవాలి. 0.75% కంటే ఎక్కువ ఉన్నట్లయితే సేంద్రీయ కర్బనం ఎక్కువ ఉంది. కాబట్టి మనం సాధారణంగా ఏం వేయాల్సిన అవసరం లేదు. సమపాలలో ఎరువులను వాడుకోవాలి. తర్వాత మనకు నత్రజని. నత్రజని నేలలో 112 నుంచి 224 kg పర్ ఎకరానికి ఉంటుంది. కాబట్టి ఇది ఈ విధంగా ఉన్నట్లయితే మనం సిఫారసు చేసిన ఎరువులు వాడుకోవాలి. 112 కిలోలు ఎకరానికంటే నత్రజని తక్కువ ఉన్నప్పుడు మనం అది తక్కువ శాతం నత్రజని ఉంది కాబట్టి మనం 30% ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. 224 కిలోల కంటే ఎక్కువ ఉన్నట్లయితే అవి ఎక్కువ శాతం నత్రజని ఉంది కాబట్టి మనం 30% నత్రజని ఎరువులు తక్కువగా వేసుకోవాలి. తర్వాత భాస్వరం. ఈ భాస్వరం కూడా నేలలో 10 నుంచి 24 కిలోలు ఉంటుంది. 10 కంటే తక్కువ ఉన్నట్లయితే 30% తగ్గించుకోవడం. ఒకవేళ 10 నుంచి 24 కిలోలు భాస్వరం నత్రజనికి ఉన్నట్లయితే మనం సిఫారసు చేసిన ఎరువులు వేసుకోవాలి. ఒకవేళ 24 కిలోల కంటే ఎక్కువ ఉంటే మనం 30% వేసుకోవాలి. తర్వాత పొటాషియం 58 కిలోల నుంచి 138 కిలోల వరకు ఉంటుంది. ఈ 58 కిలోల కంటే తక్కువ ఉన్నట్లయితే మనం 30% ఎక్కువ ఎరువులను వాడుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉన్నది అనుకోండి, 138 కిలోల కంటే ఎక్కువ ఉంటే మనం 30% తక్కువగా వేసుకోవాలి ఎరువులను. తర్వాత గంధకం. ఈ గంధకం నేలలో మనకు 10 ppm వరకు ఉంటుంది. ఒకవేళ దీనికి తగ్గిస్తే గంధక లోపం ఉన్నట్లుగా పరిగణించి దాన్ని జిప్సాన్ని మనం 200 నుంచి 400 కిలోలు జిప్సాన్ని వాడుకోవాలి. జిప్సంలో మనకు సల్ఫర్ ఉంటుంది కాబట్టి మనకు ఈ సమస్యను తొలగించుకోవచ్చు. తర్వాత బోరాన్ నేలలో 0.5 ppm వరకు ఉంటుంది. ఈ 0.5 ppm కంటే తక్కువ ఉన్నట్లయితే ఈ బోరిక్ యాసిడ్ అయితే మనకు 4 కిలోలు అవసరం ఉంటుంది ఎకరానికి. తర్వాత ఈ ఇనుపధాతు లోపం నేలలో కనిపించినట్లయితే 20 గ్రాముల అన్నబేదిని లీటర్ నీటిలో ఒక నిమ్మప్పుని కలిపి పిచికారి చేసినట్లయితే దీన్ని సవరించుకోవచ్చు. ఈ భూసార పరీక్ష ద్వారా మనం పోషకాల లభ్యత కాకుండా చౌడు భూమిని, సమస్యాత్మక నేలను కూడా మనం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. దాన్ని సవరించుకోవడానికి కూడా చాలా మనకు యూస్ఫుల్. కాబట్టి భూసార పరీక్ష తప్పనిసరిగా రైతు సోదరులు చేసుకోవాలి. ఆధునిక వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. మరీ ముఖ్యంగా యంత్ర పరికరాల ఆవశ్యకత పెరుగుతోంది. పెరిగిన ఖర్చులు, కూలీల కొరత వీటి వాడకాన్ని అనివార్యం చేస్తున్నాయి. ఇప్పటికే కోత పనులకు యంత్రాలను విరివిగా వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో చీడపీడల నివారణకు మందులను పిచికారీ చేసే డ్రోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. బ్యాటరీ సహాయంతో గాలిలో ఎగురుతూ 100 ఎకరాల్లోనైనా పిచికారీ పనిని ఇట్టే చేసేస్తున్నాయి. అయితే వ్యవసాయంలో డ్రోన్లు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటున్నాయి?
డ్రోన్లు ఉపయోగించుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వ్యవసాయ అవసరాలకు డ్రోన్లు కొనుగోలు చేయాలనుకునే రైతులు ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలో సూచనలు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగం శాస్త్రవేత్త సిహెచ్ అప్పారావు. ఈరోజు మనం డ్రోన్లు వినియోగం గురించి, అంటే డ్రోన్లు మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి, మనకి వ్యవసాయంలో డ్రోన్లు మనం ఎలా ఉపయోగించుకోవాలనే వాటి మీద చర్చించుకుందామండి. మనం డ్రోన్లు స్ప్రేయింగ్లకి ఎక్కువగా మనం వాడుతూ ఉన్నాం. ఈ స్ప్రేయింగ్లో ఏంటంటే ఈ లేబర్ దొరకకపోవడం, లేబర్ ఖర్చులు పెరిగిపోవడం, ముఖ్యంగా ఈ స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఆ కెమికల్స్ మన మీద పడడం, లేదంటే వాటిని మనం పీల్చుకోవడం ద్వారా మనకి కొన్ని రకాల రోగాలు రావడం. పంజాబ్ లాంటి రాష్ట్రంలో చూసుకుంటే చాలామంది క్యాన్సర్ బారిన పడడం కూడా ఈ ముఖ్యంగా ఈ స్ప్రేయింగ్లు, ఈ కెమికల్స్ వీటి వల్లే జరుగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మేమేం చేసామంటే డ్రోన్లు అనేవి స్ప్రేయింగ్కి మనం యూజ్ చేయడం జరుగుతుందండి. డ్రోన్లో ఒక 12 లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంక్ అనేది ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే స్ప్రేయింగ్లో ఎంతైతే మోతాదు వాడుతున్నామో ఒక ఎకరానికి సపోజ్ 400 ml కెమికల్ అనేది మనం వాడుతున్నట్టయితే అదే మోతాదుని మనం ఆ 12 లీటర్ల ట్యాంక్లో వేసేసుకొని మిగతాదంతా నీటితో నింపుకొని మనం స్ప్రేయింగ్ అన్నది చేసుకోవచ్చు. ఈ డ్రోన్ యొక్క సామర్థ్యం 10 నుంచి 12 లీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ 10 నుంచి 12 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ కలిగిన ట్యాంక్తో ఒక ఎకరానికి మనకు సరిపోతుంది. ఇది ఎలాగంటే దీంట్లో మనకి మైక్రో నాజిల్స్ అన్నవి యూజ్ చేయడం జరుగుతుంది. ఈ మైక్రో నాజిల్స్ టెక్నాలజీ వల్ల ఏంటంటే నీటి బిందువు ఏదైతే స్ప్రేయింగ్లో మనకి నీటి బిందువులు వస్తాయో ఆ నీటి బిందువు సైజ్ అన్నది చాలా తక్కువ పరిమాణంలో ఉండి ఎక్కువ విస్తీర్ణంలో మనకి ఈ స్ప్రేయింగ్ అన్నది జరగడం జరుగుతుంది. అందువల్ల కేవలం 10 లీటర్ల నీళ్లు మనకి ఒక ఎకరానికి సరిపోతాయి డ్రోన్తో అయితే. కానీ మనం జనరల్గా ఈ పవర్ స్ప్రేయర్, బ్యాటరీ స్ప్రేయర్లో అయితే దాదాపుగా మనకి 100 నుంచి 200 లీటర్ల నీటి వినియోగం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అలాగే మనం ఈ డ్రోన్లు స్ప్రేయింగ్లకే కాకుండా మనం గుళికలు కానీ, యూరియా కానీ ఇలాంటివి జల్లడానికి కూడా మనం ఈ డ్రోన్లు అనేవి యూజ్ చేయొచ్చు. అలాగే విత్తనాలను కూడా మనం డ్రోన్లతో వెదజల్లుకునే అవకాశం అన్నది ఉంది. ముఖ్యంగా ఈ గుళికలు జల్లేటప్పుడు మనం గమనిస్తూ ఉంటాం, గుళికలు జల్లే మనిషి కొంచెం అస్వస్థతకు గురవ్వడం, లేదంటే తలనొప్పి రావడం, తల తిరగడం, వాంతులు అవ్వడం గుళికలు జల్లిన తర్వాత ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో మన డ్రోన్తో ఈ గుళికలు జల్లుకున్నట్టయితే చాలా వరకు వీటిని అన్నిటినీ నియంత్రించుకోవచ్చు. మనం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. మన వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ డ్రోన్లని ఉపయోగించి వరి విత్తనాలను కూడా మనం వెదజల్లడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ వరి విత్తనాలను లైన్ సోయింగ్ అంటే వరుసల్లో పడే విధంగా ఈ డ్రోన్లు వాడి పరిశోధనా కార్యక్రమం కూడా మా వ్యవసాయ పరిశోధనా స్థానంలో చేపట్టడం జరిగింది. మంచి ఫలితాలు కూడా చూడడం జరిగింది. డ్రోన్లు కొనేటప్పుడు ముఖ్యంగా మన రైతులు కొన్ని సూచనలు ఇద్దామనుకుంటున్నాను. ముఖ్యంగా మనం డ్రోన్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ముందుగా ఈ డ్రోన్ల మీద శిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా డ్రోన్ నడపాలి అనుకునే వాళ్ళు డ్రోన్ పైలట్ లైసెన్స్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. అలాగే డ్రోన్ కొనేటప్పుడు ఆ డ్రోన్ యొక్క క్వాలిటీని మీరు సరిచూసుకోవాలంటే అది ఎటువంటి మెటీరియల్తో చేయబడింది, దాని క్వాలిటీ ఎలా ఉంది, అలాంటి వాటిని, అలాగే ఆ డ్రోన్లో ఎటువంటి ఫ్లైట్ కంట్రోలర్ని వాడుతున్నారు, అలాగే మనకి ఈ నాజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాజిల్స్ ఏ టైపు, ఫ్లాట్ ఫ్యానా లేకపోతే సెంట్రిఫ్యూగల్ నాజిల్సా, అలాగే మన వ్యవసాయానికి ఎటువంటి నాజిల్స్ అవసరమో అటువంటివి తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈ మెటీరియల్, ఈ డ్రోన్ అనేది ఫైబర్తో తయారు చేసిన మెటీరియల్ అయితే మనకి లైట్ వెయిట్ ఉంటుంది. డ్రోన్ కూడా క్వాలిటీ ఉండి అది తొందరగా మనం క్రాష్ అయినా కూడా విరిగిపోకుండా ఎక్కువ కాలం మన్నిక అనేది ఉంటుంది. ఈ డ్రోన్లకు సంబంధించి ఎటువంటి సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా నన్ను సంప్రదించవచ్చండి. నా పేరు చోడిసిట్టి అప్పారావు. నేను వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 8125962060. వాణిజ్య పంటగా ఎగుమతి అవకాశాలు కలిగిన పంట మిరప. ఒకప్పుడు మిరప సాగంటే రైతులకు కాసుల పంట అన్న నమ్మకం ఉండేది.
రాను రాను మిరపలో పెరుగుతున్న చీడపీడలు, గిట్టుబాటు కాని ధరలతో ఈ పంట సాగు సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. ముఖ్యంగా వైరస్ తెగుళ్ల సమస్య తీవ్రమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి విడుదలైన అర్కా ఖ్యాతి రకం క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనిస్తోంది. మెదక్ జిల్లాలోని డాక్టర్ రామానాయుడు వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత 3 ఏళ్లుగా రైతుల పొలాల్లో పండించగా మంచి దిగుబడులను నమోదు చేసింది. ఈ రకం అటు పచ్చిమిర్చికి ఇటు ఎండుమిర్చికి రెండింటికి అనుకూలమైన రకమంటూ అర్కా ఖ్యాతి రకం గుణగణాలు, సాగులో యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఇక్కడి ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాస్. ఇప్పుడు మనం చూస్తున్న పంట మిరప పంట. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వాళ్ళు రిలీజ్ చేసిన కొత్త హైబ్రిడ్ రకం ఇది. దీన్ని అర్కా ఖ్యాతి దీని పేరు. ఈ అర్కా ఖ్యాతి అనే రకం అనేది మనం పచ్చిమిర్చిగా వాడుకోవచ్చు, ఎండుమిర్చిగా వాడుకోవచ్చు. ఇది మనం గత 3 సంవత్సరాలుగా మెదక్ జిల్లాలో మన కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ఒక రైతుల యొక్క పొలంలో డెమాన్స్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. దీని మీద రైతులకు అవగాహన కల్పించడానికి రైతులకు కూడా సీడ్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ వెరైటీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పచ్చిమిర్చిగా వాడుకున్నప్పుడు దాదాపు అధిక దిగుబడి ఇస్తుంది. ఒక హెక్టార్కు 400 నుంచి 500 క్వింటాల దిగుబడి వస్తుంది. అదే ఎండుమిర్చిగా మనము ఉంచుకున్నట్టయితే 50 నుంచి 55 క్వింటాల వరకు దిగుబడి అనేది దీని నుంచి వస్తుంది. అదేవిధంగా ఈ వెరైటీ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మనకు మామూలుగా బయట మిర్చి హైబ్రిడ్స్ చూసుకున్నట్టయితే పై ముడత కింద ముడతతో పాటు కుకుంబర్ మొజాయిక్ వైరస్ అనేది కూడా ఒక ప్రత్యేక మేజర్ ప్రాబ్లం ఉంటుంది ఈ మిర్చిలో. ఈ రకం ఏంటంటే కుకుంబర్ మొజాయిక్ వైరస్ను తట్టుకోగలుగుతుంది. అదేవిధంగా మనకు పంటను కూడా చూసుకున్నట్టయితే హైబ్రిడ్స్ రకాలుగా ఉన్నా కూడా ఒక చెట్టుకు దాదాపు దాని పంటకాలంలో 300 నుంచి 350 కాయల వరకు దిగుబడి వస్తుంది. కాపు అనేది చాలా విపరీతంగా ఉంది. అదేవిధంగా ఒక ఫ్రూట్ అనేది 5.5 నుంచి 6 గ్రాముల బరువు వరకు తూగుతుంది. ఒక చెట్టు నుండి యావరేజ్ మనకు 1.5 కేజీ పైనే వస్తుంది. కాబట్టి ఇది అధిక దిగుబడిని ఇస్తుంది, రైతులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం రైతుల ఫీల్డ్లో కొంతమంది ఇంటిగ్రేటెడ్ మెథడ్లో పెస్ట్ మేనేజ్మెంట్ కానీ డిసీజ్ మేనేజ్మెంట్ కానీ ఫాలో అవుతున్నారు. కానీ ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కంప్లీట్గా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. మనం మిర్చి చూసుకున్నట్టయితే దాదాపు ప్రతి వారం కూడా పురుగు మందులు కొట్టకుండా పండదు. కానీ ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కంప్లీట్గా ఈ యొక్క మిర్చిని సేంద్రియ వ్యవసాయంలో చేసి మనం సక్సెస్ఫుల్గా చేసి చూపిస్తున్నాము. మనకు ముడత కానీ వైరస్ తెగులు కానీ లేదు. అదేవిధంగా ఖాతా కూడా విపరీతంగా వస్తుంది. దీని ముఖ్య కారణం ఏంటంటే మనము పావేకర్లో డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ప్లాంటింగ్ చేసే ముందు అడుగున మనము దాదాపు ఎకరానికి చూసుకున్నట్టయితే 8 టన్నుల పశువుల పేడ వేయడం జరిగింది. మిర్చి అనేది మనము నర్సరీ పెంచుకున్న తర్వాత నాటే ముందు మనము ఎత్తైన మల్లు వేసుకొని మల్చింగ్ షీట్ వేసుకొని డ్రిప్ పద్ధతిలో పండించడం జరుగుతుంది. ఈ మొక్కలకు నాటే పద్ధతి చూసుకున్నట్టయితే మొక్కకు మధ్య 60 సెంటీమీటర్లు, అదేవిధంగా వరుస మధ్య కూడా 60 సెంటీమీటర్లు పాటించడం జరిగింది. అదేవిధంగా 2 బెడ్ల మధ్య దూరం అనేది 3 ఫీట్ల డిస్టెన్స్ అనేది పాటించడం జరిగింది. అదేవిధంగా పైపాటుగా మనము వర్మీ కంపోస్ట్ అనేది 2 సార్లు వేయడం జరిగింది. నాటిన 25 నుంచి 30 రోజుల మధ్యలో ఒకసారి, 60 రోజులకు ఒకసారి వేయడం జరిగింది. కాకపోతే మనం వేసేటప్పుడు ఏంటంటే ప్రతిసారి వర్మీ కంపోస్ట్ అప్పుడు జీవన ఎరువులతో మిక్స్ చేసి మనము దాన్ని ఎన్రిచ్ చేసేసి మనము మొక్క మొదట్లో వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం అనేది మొక్క మొదట్లో వేస్తాం. పైపాటుగా మనము ఎరువుల యాజమాన్యం కోసం అదేవిధంగా పోషకాలు అందించడానికి పంచగవ్య, వర్మీ వాష్, అదేవిధంగా వేస్ట్ కంపోజర్, యూమిక్ యాసిడ్ ఇవి కలిపి అనేది పిచికారీ చేస్తాం. అదేవిధంగా మనకు ఈ పురుగు యొక్క యాజమాన్యం కోసం త్రిప్స్, తామర పురుగులు, అదేవిధంగా నల్లి దాని యొక్క మేనేజ్మెంట్ కోసం మనము మెటరైజం, వటిసిలియం అనేది కలిపి స్ప్రే చేస్తాము ప్రతి 15 రోజులకు ఒకసారి. దాంతోపాటు వాయులా కషాయం కూడా చేస్తాం. ఈ విధంగా చేసి మనం ఒక సమగ్ర పద్ధతిలో ఈ యొక్క పురుగుల యాజమాన్యం చేసి సక్సెస్ఫుల్గా ఈ మిర్చి అనేది పండిస్తున్నాము. ఈ పద్ధతిలో ఈ యొక్క వెరైటీ సాగు చేసుకున్నట్లయితే రైతు సోదరులు ఈ అర్కా ఖ్యాతి అనే రకాన్ని ఉపయోగించుకున్నట్లయితే మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చు. నిత్యం డిమాండ్ ఉండే పంటల్లో ఔషధ, సుగంధ పంటలు ఒకటి. పరిమళాలు, మందుల తయారీలో వీటి వాడకం పెరగడంతో సాగు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని కంపెనీలు బైబ్యాక్ ఒప్పందంతో పంటను సేకరిస్తున్నాయి. అలా ఈ మధ్యకాలంలో అధిక ప్రాచుర్యం పొందిన పంట వట్టివేరు. ఈ పంటలో వేరును సేకరిస్తారు. అయితే వట్టివేరును నేరుగా మట్టిలో నాటితే పూర్తి స్థాయిలో వేరు తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో కొంతమంది రైతులు నిలువు స్తంభాలను ఏర్పాటు చేసుకుని అధిక వేరు దిగుబడిని తీయగలుగుతున్నారు. చల్లటి గాలినందించి వేడి తాపాన్నుంచి రక్షించే తెరచాపలుగా ఆనాటి నుంచి మనకు వట్టివేళ్లు పరిచయమే. తెలిసిన పంటే అయినా తెలియని ప్రయోజనాలు అనేక ఉన్నాయి ఈ వట్టివేరులో. వీటిని సుగంధ ద్రవ్యాలు, చర్మ ఆరోగ్యం, సౌందర్య ఉత్పత్తులు, ఆయుర్వేద ఔషధాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. అతి తక్కువ పెట్టుబడితో సిరులు కురిపించే పంటగా
ప్రస్తుతం రైతుల ఆదరణ పొందుతోంది. 10 నుంచి 12 నెలల్లో ఒక్కో మొక్క నుంచి కనీసం 3 కిలోల వేరు, కిలో గడ్డి వస్తాయి. కిలో వేళ్ల ధర 250 రూపాయల వరకు ఉంటుంది. వట్టివేళ్ల నుంచి తీసే నూనె లీటర్ ధర అంతర్జాతీయ మార్కెట్లో 25,000 ఉంది. ప్రస్తుతం హైతీ రకానికి చెందిన వట్టివేళ్లకు బాగా డిమాండ్ ఉంది. Vetiver and aloe vera, both the plants are dryland crops, and Andhra has much potential land and natural resources here. This is the right time to enter into vetiver cultivation as well as in aloe vera cultivation. Marketing scope for value added products in vetiver and aloe vera like gel, and it is been used in many applications in medicinal field, especially in Siddha and Ayurveda. We teach and train farmers and we work with farmers. Vijayaram sir is with us and he did a world record in vetiver cultivation and the yield was more. He is explaining all about his growing media techniques to the people from Saubhagya Farm. We are Eco Green Unit Foundation Coimbatore and we do marketing support as well and value added products as well. We teach to go for vetiver powder making and soap making, gel making in aloe vera for underprivileged rural women groups as a women empowerment program through sustainability livelihoods activity, that too ఎస్పెషలీ ఇన్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్. ఈ వట్టివేర్ అనేది ఒక ఔషధ గుణాలు కలిగిన ఒక సుగంధ ద్రవ్య గడ్డి. ఇది కింద ఉన్న దీని రూట్స్, దీంట్లో ఎంతో సుగంధ ద్రవ్యం ఉంటుంది. దీన్ని తీస్తారండి. ఇది పర్ఫ్యూమ్ ఇండస్ట్రీకి, అంటే సుగంధ ద్రవ్య పరిశ్రమకి ఇదే బేస్. దీని నుంచి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే, ఇది మట్టి సంరక్షణ, ప్రప్రథమంగా మట్టి సంరక్షణ కోసం సాయిల్ ఇరోజన్ చెక్ చేస్తుంది. అదేవిధంగా దీని నుంచి సబ్బులు తయారు చేస్తారు, అలాగే షాంపూ, అలాగే ఈ వేరు నుంచి ఈ పొడి తయారు చేస్తారు. అదేవిధంగా ఎకో గ్రీన్ సంస్థ నుంచి మేము అలోవెరా చేస్తున్నాం. వట్టివేళ్ల సాగుకు ఇసుక నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఎర్ర నేలలు, నల్లమట్టి నేలల్లోనూ కొబ్బరిపీచు కలిపి సాగు చేయొచ్చు. వట్టివేళ్లు సుమారు 7 అడుగుల మేర భూమి లోపలికి వెళ్తాయి. రైతులు నేరుగా పొలంలో సాగు చేయటం వల్ల వేళ్లు భూమి లోపలికి చొచ్చుకుపోయి గట్టిగా నాటుకుపోవటం వల్ల వాటిని బయటకు తీయాలంటే జేసీబీలు ఉపయోగించాల్సి వచ్చేది. ప్రస్తుతం సులభంగా వట్టివేళ్లను బయటకు తీసేలా రైతులు వివిధ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. సాగుకు ఇబ్బంది లేకుండా సిమెంటు కుండీలు, డ్రమ్ములు, ఇతర పాత్రల్లోనూ మిద్దెలపై, ఇంటి ఆవరణల్లో సాగు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో కొంతమంది రైతులు సిమెంటు తొట్టెల్లో వట్టివేరును సాగు చేస్తున్నారు. 4 అడుగుల ఎత్తు, అడుగు వెడల్పుతో ఉండే సిమెంటు తొట్టెల్లో అడుగున 4 అంగుళాల కంకర, దానిపై మట్టి, ఘన జీవామృతం, కొబ్బరిపీచు కలిపి వట్టివేళ్లు సాగు చేస్తున్నారు. వట్టివేరు అనేది ఒక గడ్డి జాతి మొక్క అండి. ఇది ఎక్కడైనా బతుకుతుందండి. నీళ్ళల్లో ఉంటే ఉపయోగం ఏంటంటే నీళ్ళని శుద్ధి చేస్తుంది, నీళ్లు భూమిలోకి వెళ్ళేటట్టు చేస్తుంది. అసలు దాని ఉపయోగాలు చెప్పలేము. ప్రతి రైతు ఎంతో కొంత ఎక్కడైనా కొంతైనా పెంచుకోవచ్చు. దీంట్లో పెంచుకోవటంలో మట్టిలో పెంచుకోవచ్చు, మామూలుగా పెంచుకోవచ్చు. కానీ మేము ఈ మెథడ్ ఈ సిమెంట్ పైప్ ద్వారా చేయటం వల్ల దీన్ని తక్కువ ఖర్చుతో, లేబర్ ఖర్చు లేకుండా తేలిగ్గా తీసుకోవడానికి వీలవుతుంది. రూట్ కూడా కిందకే కనుక వెళ్ళిపోతే దాన్ని తీయటం, తెగిపోతాయని కాకుండా ఇది మొత్తం ఫుల్గా తీసుకుంటానికి ఇది ఉంది. మనం ఈ విధంగా చేయటం వలన 3 నుంచి 5 కేజీల వరకు ప్రతి సంవత్సరం మనకి ఇది వస్తుంది, వేరు వస్తుంది. దానికి 150 రూపాయల నుంచి 200 రూపాయల దాకా మనకి కొనేవాళ్ళు ఉన్నారు, బైబ్యాక్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే దాని ద్వారా ఆయిల్ తయారు చేస్తారు, కాస్మెటిక్స్ తయారు చేసేదానికి వెళ్తాయి, సోప్స్, సెంట్స్ అన్ని తయారు చేయడానికి. ఫ్రాన్స్ ఇది బిగ్ మార్కెట్. మేము అందరం ఇప్పుడు గడ్డిలో పెంచుతున్న డిఫరెంట్ మోడల్ చేస్తున్నారు. ఈ మోడల్ మేము అనుకుంది ఏంటంటే బెస్ట్ మోడల్ అని. ఇది దగ్గర 1000 రూపాయలు అవుతుంది. కానీ 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రతి సంవత్సరం ఇది తాడినే కానీ తీసేస్తే ఇట్లా లాగేస్తే మొత్తం వస్తుంది. ఇది కాకుండా ఇది ఒక ప్లాస్టిక్ ట్యూబ్లో పెట్టుకుని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. చిన్న ప్లాంట్ వస్తుంది. దీనికి పొటెన్షియల్ని మనం ఫుల్గా యూటిలైజ్ చేయాలంటే ఇది చేయాలి. దీనికి ఏంటంటే కిందకి భూమిలోకి ఏరిపోతుంది కాబట్టి వెళ్లకుండా కింద కొంత మెటల్, బేబీ చిప్స్, కొద్దిగా శాండ్ వేసాం, కిందకి వెళ్లకుండా అక్కడ ఆగిపోతుంది. ఇక్కడే పెరుగుతుంది అన్నమాట అంతా. వట్టివేరు సాగుతో కలిగే ప్రయోజనాలను రైతులకు పరిచయం చేసేందుకు సేవ్ సంస్థ ప్రతినిధులు విజయరాం తమ సౌభాగ్య బహుళ అంతస్తుల విధానంలో భాగంగా వట్టివేరు మొక్కలను పెంచుతున్నారు. ఆసక్తి ఉన్న రైతులకు శిక్షణ సైతం అందిస్తున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.